మాజీ మంత్రి కాకాని ముఖ్య అనుచరుడు నెల్లూరు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యాడు. భర్త చనిపోయిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలుమార్లు లైంగిక దాడికి దిగినట్టు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటశేషయ్యను అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్య అరెస్టు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి, శేషయ్య కుటుంబ సభ్యులు పిఎస్ కు వెళ్లారు. వెంకటశేషయ్య అరెస్టుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు కామెంట్స్ చేశాడు. కూటమి ప్రభుత్వం కొత్త తరహా వేధింపులకు పాల్పడుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామన్నారు కాకాని. శేషయ్యను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేస్తానన్నారు కాకాని. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. శేషయ్యను పథకం ప్రకారమే అరెస్ట్ చేశారని, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాక అరెస్ట్ చేశారని కాకాని ఆరోపించారు. భర్త చనిపోయాక వచ్చిన డబ్బుల్లో సగం అత్తమామలకు ఇవ్వాలనడం వల్లనే కేసు పెట్టారని చెప్పారు కాకాని. రాజకీయంగా ఎదుర్కోలేకనే వెంకటశేషయ్యను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అత్యుత్సాహం చూపిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కాకాని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు. మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, జడ్పీటీసీగా గెలవడం పోటీ చేసి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శేషయ్యని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు రిమైండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమైండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని. అంటే పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. మాజీ మంత్రి కాకాని ముఖ్య అనుచరుడు నెల్లూరు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యను అరెస్ట్ అయ్యాడు. భర్త చనిపోయిన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలుమార్లు లైంగిక దాడికి దిగినట్టు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ కుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. మోదిన శ్రావణి అనేటటువంటి మహిళ వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. తనని లైంగికంగా వేధిస్తున్నాడు వెంకటశేషయ్య అంటూ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఏదైతే శ్రావణి భర్త పెంచలయ్య విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ వాళ్ళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైతే ఈ బెనిఫిట్స్, ప్రభుత్వ ఉద్యోగం నుంచి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఈ బెనిఫిట్స్ డబ్బులు శ్రావణికి వచ్చాయి, ఉద్యోగం కూడా శ్రావణికి వచ్చింది. అయితే ఈ క్రమంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ కుటుంబ కలహాలను అత్తమామలకు డబ్బులు పంచాలి అని వెంకటశేషయ్య చెప్పిన నేపథ్యంలోనే శ్రావణి ఈ రకంగా ప్రవర్తించింది. శ్రావణి ఈ రకంగా ఏదైతే వెంకటశేషయ్య మీద ఫిర్యాదు చేసిందంటూ కూడా శ్రావణి అత్తమామలు పోలీస్ స్టేషన్ కు వచ్చి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ శ్రావణి మాత్రం మా భర్త చనిపోయిన నుంచి కూడా వెంకటశేషయ్య నన్ను శారీరకంగా ఉద్యోగం ఇప్పిస్తారని, బెనిఫిట్స్ ఇప్పిస్తారని అనేక రకాలుగా కూడా నన్ను శారీరకంగా వాడుకోవడంతో పాటు నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడంటూ శ్రావణి ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే శ్రావణి ఆరోపణలు ఈ రకంగా ఉంటే శ్రావణి అత్తమామలు మాత్రం వెంకటశేషయ్య మా పక్షాన్ని నిలబడబట్టే ఈ రోజు ఆయనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారంటూ కూడా శ్రావణి అత్తమామలు పోలీసులు ఫిర్యాదు చేశారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ ఘటనపై స్పందించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అర్ధరాత్రి నెల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ జరిగినటువంటి ఘటనలపై మాత్రం రాజకీయ కక్ష సాధింపులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి. ఈ పోలీసులు ఇలా వ్యవహరిస్తే మేము రాబో రోజుల్లో కూడా మేము కూడా ఇదే వ్యవహారంతో ముందుకెళ్తామంటూ కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది లక్ష్మి. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ.